గ్యాస్ వినియోగదారులందరికీ నమస్తే. గ్యాస్ వార్తలకు స్వాగతం. ముందుగా గ్యాస్ హెడ్లైన్స్. కట్టెల పొయ్యిలు, ఇండక్షన్ వంటలు దొరుకుతలేవు మరి గ్యాస్ సిలిండర్లు. ఎర్రన్నలకు అన్ని పార్టీల వెల్కమ్. ఎట్లుంటదో అన్నల రాజకీయం. కోర్టులా ఓడిచిన ఎమ్మెల్యేల కేసు, స్పీకర్ చెప్పిందే ఫైనల్ బాసు. నెలంటే 28 రోజులేనా? గట్లనే ఉన్నది రీఛార్జీలా. మోనాలిసా ప్రేమ పెళ్లి వార్తలు వచ్చింది మళ్ళీ. ఏగా దిక్కుమాల రీల్స్ ఏం చేస్తారబ్బా? మంట లేకుండా వంట అనే ఓ రీల్ చేయండి నా సామిరంగా. తెల్లారేటొరకు తెలంగాణ ఏంది, దేశమంతా చక్కర్లు కొట్టకుంటే నన్ను అడుగు. ఏంది పచ్చి పులుసు, చింతపండు తొక్కు, ఎల్లిగడ్డ కారం అన్ని గవే చెప్తుర్రా? గివందరికి తెలిసినయే. కొత్తగా ఉండాలి, టేస్ట్ కమ్మగుండాలి. ఆత్రమేం లేదు, రాత్రంతా ఆలోచన చేసుకొని రేపు ట్రై చేయి చూద్దాం. చలో ఇక మన వార్తలకు పోదాం. రాళ్లు వెట్టుడు, కట్టెలు నూకుడు, అగ్గాంటిచ్చుడు, గంటెదిప్పుడు. సిటీలా శాన హోటళ్లు, హాస్టళ్ల కాడ కట్టెల పొయ్యిలే కనబడుతున్నాయి. మళ్ళా పట్నంలా 11,000 హాస్టళ్లుంటే ఒక్కో దాంట్లో 200-300 మంది ఉంటే 3 పూటల వంటకు ఎట్లా లేదన్నా దినం 2-3 సిలిండర్లు ఒడుస్తాయట. మార్కెట్లా కమర్షియల్ గ్యాస్ దొరుకుతలేదాయే. అట్లాని ఉపాసం ఉంచలేరు కదా, గందుకే కట్టెల పొయ్యిలు పెడుతుర్రిగా. ఉస్మానియా హాస్టల్ల సుతా ఇదే కథ. ఒంటరలా మెస్ల రాదు కాబట్టి బయట వేస్తున్నారు. ఓపెన్ ప్లేస్ ఎండ చెడ్డాలంటూ ఉంటే తట్టుకుంటాం కానీ ఇక తప్పది. పిల్లలకు ఇబ్బంది, ఎగ్జామ్స్ ఉన్నాయి. 650 మందికి అంటే మొత్తం 90% కట్టెల మీదే వండుతున్నాం అన్నట్టు. గ్యాస్ ఏదైతే యూజ్ అవుతుందో, దేనికైతే అవుతుందో అది రైస్ కానీ సాంబార్, పప్పు లాంటివి ఇక్కడ వండి మిగతావి అక్కడ చేస్తున్నాం. నేను మొన్న 10 చేసారు, ఇప్పుడు 4 ఉన్నాయి. ఆ 4 2 days నడుస్తారు. హోటళ్లు, హాస్టళ్లు హలీం బట్టిలోళ్లే కాదు, పెండ్లీలు, పేరెంటాలు, ఫంక్షన్లు వేసేటోళ్ళు కూడా కట్టెల దుకాణాలకు లైన్లు కట్టేటోరకు దొరుకుడు ఈడగిన కష్టమే అయితట్టుంది. మామూలుగా అయితే మనము 1000 రూపాయలు 1200 అమ్మేవాళ్ళం. ఇప్పుడు 1300, 1400 ఇచ్చేస్తున్నాం. వేరే తనైతే 1500-1600 అమ్ముతున్నంట. అసలు 5 క్వింటాలు తీసుకోపోయిండు. పొద్దుగాల 3 గంటల రాత్రి లేపి 3 గంటలు 3 క్వింటాలు తీసుకోపోయిండు. గిలది బర్త్డే దావతుండేనట. గ్యాస్ లేదు, కట్టెలకు ఖర్చు పెట్టలేమని చుట్టాలను పిలుచుడు, వంటలొండు తగ్గించిరట. గ్యాస్ ఉంటే తొందర అయిపోతుండే, కట్టాలి కదా. ప్రాబ్లం అయితే కంపల్సరీ అవుతుంది. చికెన్ బిర్యానీ అనుకున్నాం, బిర్యానీ తీసేసి మామూలుగా చికెన్ కర్రీ, రుమాల్ రొట్టె అనుకున్నాం, అది కూడా తీసేసినాం. ఊర్లల్లో అంటే బయట పొయ్యి పెడతారు గాని పట్నంలో నడవదాయే. ఇక కొందరు కుక్కర్లకు ఎగబడితే కొందరు కరెంటు పొయ్యిల దిక్కు చూస్తున్నారు. ఈ 2-3 రోజుల కంచి మస్తు గిరాక్ అయితుందట. ఆన్లైన్ లా బుకింగ్లు పెరిగి నో స్టాక్ బోర్డులు పెట్టిండ్రంటే చూడుర్రిగా. ఎల్పిజి షార్టేజ్ వల్ల చాలా కస్టమర్స్ ఇండక్షన్స్ కి వస్తున్నారు. ఒక్కొక్క స్టోర్ నుంచి 50-100 పీసెస్ సేల్ అవుతున్నాయి. వాళ్ళ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఆల్మోస్ట్ ఒక 40-50 పీసెస్ సోల్డ్ అవునాయి. 2 days నుంచి కొంచెం హై డిమాండ్ లో నడుస్తుంది ఇండక్షన్ కుక్కర్స్. చాలా కస్టమర్స్ అడుగుతున్నారు. ఈవెన్ దో వి హావ్ సోల్డ్ అవర్ డిస్ప్లే యూనిట్స్. ఇప్పుడు గ్యాస్ తిప్పలు గీళ్ళకే గాని ఆ యుద్ధం అట్లనే నడిచినా అంటే ఇండ్లల్ల వంటగిన గ్యాస్ గోసలు తప్పై. మళ్ళా ఎందుకైనా మంచిది మంటలేని వంట ఎట్లా చేయన్నో తెలుసుకోండ్రులా. బూటకపు ఎన్నికలు బహిష్కరించండి. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం. ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరితేనే విముక్తి. ప్రజాస్వామ్యం ఓ మేడిపండు, ఎలక్షన్లు ఓ నాటకం. ప్రజలు చైతన్యం కావాలంటే విప్లవం ఒక్కటే మార్గం అని గోడల మీద రాద్దురు, కరపత్రాలు వంచుదురు అప్పట్ల నక్సలెట్లు. బ్యాలెట్ కంటే బుల్లెట్ గొప్పదనేది మనోళ్ళ గట్టి నమ్మిక. ఇంత పరిస్థితి మారి గాదే రాజకీయంలకు ఆళ్ళు రాబోతుండనే చర్చ నచ్చబట్టే. అన్నలు మా పార్టీలకు రండ్రే, మా కండువా కప్పుకోండ్రే అని అన్ని పార్టీలు పిలుస్తున్నాయి సరెండర్ అయినోళ్ళను. పక్క రాష్ట్రాల్లో ఎన్కౌంటర్ అవుతుంటే మీకేం కాకుండా బయటికి తీసుకొచ్చినాం. రివార్డు పైసలతోటి బతుకు తెరువు చూపిస్తున్నాం. రాజ్యాంగం కోసం కొట్లాడే పార్టీ మాదే, మీ కాంగ్రెసే కరెక్ట్ అని ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సారే ఆవాజ్ ఇచ్చే. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు.
ఆపరేషన్ ఖగార్ బంద్ చేయాలని ఫస్ట్ కాంచెలు కొట్లాడినాం. అప్పట్లో మీది మాది ఒకటే పార్టీ, మాది కూడా ఎర్ర జెండాని, రండి కామ్రేడ్ కలిసిపోదామని ఎల్కని చెప్తున్నారు ఎర్రన్నాలు. మీరు రండి, వచ్చి మా దగ్గర ఆతిథ్యం తీసుకోండి, ఆ తర్వాత అందరం కలుద్దాం, మంచి నిర్ణయం చేయండి, కమ్యూనిస్ట్ పార్టీ మాతృ సంస్థలోకి రండి అని. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ మీరు కోరుకున్నట్టు పబ్లిక్ తిప్పలు తీరలేదు. నేను పెట్టబోయే పార్టీలకు వస్తే కలిసి కొట్లాడదాం అనేది జాగృతి కవితక్క పిలుపు. అన్నలందరూ కూడా మేము వెల్కమ్ చేస్తాం, అన్నలైనా అక్కలైనా. మా పార్టీ ఖచ్చితంగా ప్రజల ఎజెండాతో పనిచేస్తుంది కాబట్టి 2 నెలల్లోనే వస్తుంది మన పార్టీ. జాయిన్ కావాలని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తుంది. మాజీ మావోయిస్టులను బీఆర్ఎస్ ఇంకా విలువలేదు, బీజేపీ అయితే దగ్గరకే రానియది. అయితే సరెండర్ అయిన నక్సలైట్ నాయకులు ఏం ఆలోచన చేస్తున్నారో పూరాగా బయట పడలేదు. ఇంకా మొన్న దేవ్జీ దళం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోటి 30 గంట ముచ్చట పెట్టినప్పుడు రాజకీయాల గురించి కూడా వెళ్ళిందట. ఇవాళ రేపట్ల సిపిఐ ఆఫీస్ కు వచ్చి చర్చలు చేస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. అటు ఆసన్న జిల్లాలకు పోయి తెలిసిన వాళ్ళను కావాల్సిన వాళ్ళని కలుస్తూనే ఉన్నాడు. కొత్త పార్టీ పెడతారట, నిజమే నాని అని అడిగితే పార్టీ అని చెప్పనేటువంటిది మేము పని చేయాలని చెప్పనేటువంటిది అనుకుంటున్నాము. పని చేస్తున్నప్పుడు ఏదో ఒక నిర్మాణం అవసరం ఉంటది. మాజీ మావోయిస్టు లీడరు మల్లోజుల వేణుగోపాల్ అన్న కూడా చుట్టాలను కలిసి వస్తున్నాడు. అయితే లొంగిపోయిన పెద్దన్నలంతా కూడా పోలీస్ ల్యాండ్ వల్లనే ఉన్నారు. ఇంకా ఎటు పోయినా ఏం మాట్లాడినా పర్మిషన్ తీసుకున్నాకనేనట. 30-40 ఏళ్ళు లోపటున్నోళ్ళాయే. బయట పరిస్థితులు, బతుకుదెరువు, మంచి చెడ్డలు 1కి 10 మాటలు ఆలోచన చేసినాకనే రాజకీయాలకు రావాలనా వద్దా, వస్తే ఏ పార్టీ కొత్త పార్టీ అనేది తెలియదు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ కొట్టుడంటే అంత అల్కగేం కాదు. ₹10 రీఛార్జ్ కార్డు తెచ్చుకొని రూపాయి బిల్లతో గీకి గా నెంబర్లు ఫోన్లో కొట్టి రీఛార్జ్ చేసుకునేది. ఓ ₹7-8 బ్యాలెన్స్ వస్తే అవతలోళ్లకు మిస్డ్ కాల్ ఇచ్చుడు, కటింగ్ చేసుడు. అర్జెంట్ కాల్ అయితే గప్పుడు మాట్లాడేది. ఇక నెట్టు కావాలన్నా ₹10-20 ప్యాకులు రీఛార్జ్ చేపించేది. గా రోజులకెళ్ళి ఇప్పుడు ఈ రామ్ లేకుండా మాట్లాడుతున్నాం. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్. ఈడికి మంచిగానే ఉన్నది కానీ వెనక మళ్ళా ఏం నడుస్తుందో చూడండి జరా. మన అందరికి ఏడాదికి ఒకటే పారి ఫిబ్రవరి, కానీ మన సిమ్ కంపెనీలకు 12 నెలలు ఫిబ్రవరి, మళ్ళీ ఏడాదికి 13 నెలలు. అవు మరి వాళ్ళకి నెల అంటే 28 రోజులే. ఇవాళ రీఛార్జ్ చేసుకున్నామంటే బరాబర్ 28వ నాడు ఫోన్లు పోవుడు బంధు, వచ్చుడు బంధు. చెల్ గిదేం లెక్క, నెల అంటే అందరికొకటి వీళ్ళకొకటి అని పార్లమెంట్ లో గట్టిగానే మాట్లాడిండు చీపుర్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సారు. साल में सर महीने 12 होते हैं, लेकिन 28 दिन की रिचार्ज के माध्यम से 13 टाइम्स రీఛార్జ్ कराना पड़ता है. హగనట ఏడాదిలో 12 రీఛార్జ్లకు బదులు 13 రీఛార్జ్లు చేయవలసి వస్తుందట నెలకు 28 రోజులే పెట్టే వరకు. అంటే ఒక నెల పైకం ఎక్కువ గుంస్తురు అన్నట్టు ముద్దుగా. పుసుక్కున రీఛార్జ్ చేసుడు యాది మరిసే చుట్టాలు, దోస్తులు, ఆఫీసు, అంగడి, బ్యాంకు గింకు తోటి లంకె దిగినట్టే. ఇవాళ రేపు సగలం ఫోన్లలోనే ఎన్నో ఎమర్జెన్సీల పనులు ఉంటాయే. యూపీఐ పేమెంట్, बैंकिंग, ओटीपी, ट्रेन टिकट, ओटीपी, पैन, आधार ऑथेंटिकेशन, इंटरव्यू का कॉल, हॉस्पिटल का कॉल, माँ बाप का गांव से कॉल, तमाम चीजें. ఏళ్ళకి ఇంకు రుద్దుకోకుంటే ఓటర్ కార్డ్ క్యాన్సిల్ చేస్తున్నారా, ఆధార్ కార్డ్ అప్డేట్ చేయకుంటే కొట్టేస్తున్నారా, నెల పైసలు లేకుంటే బ్యాంక్ అకౌంట్ బంద్ అవుతున్నదా. గవేం కానప్పుడు ఇదేట్లా ఆపేస్తారని వకీల్ సాబ్ లెక్క క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచిండు సెంటర్ వాళ్ళకు. గందుకే రీఛార్జ్ చేయకుండా ఏడాది దాకా ఫోన్లు వస్తానికి పర్మిషన్ ఉండాలనేది రాఘవ్ సారు డిమాండ్. फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, इनकमिंग कॉल बंद करना इज नॉट स्टॉपिंग ऑफ अ सर्विस. ये हमारे राइट टू कम्युनिकेशन को स्टॉप करने जैसा है. దేశంలో 125 కోట్ల మంది ఫోన్లు వాడుతుంటే అందులో 190 మంది ముందే పైసలు కట్టే ప్రీపెయిడ్ కనెక్షన్లు అట. మరి ఇవేం పట్టించుకోం కదా, ఎంతో కొంత రీఛార్జ్ చేస్తాము, అయిపోగానే మళ్ళా పైసలు పెడతాము. మనకు గింత కవర్ లేకుండా నెలకు 28 రోజులే అని, ఏడాదంటే 13 నెలలని పైకం ఎట్లా కూస్తున్నారో చూడండిగా. ఏడికే ఎందుకు కూకుంటున్నారు సారు. 6 అంటే 6 రోజులే, రోజు అంటే 20 గంటలే, గంట అంటే 50 నిమిషాలే అని పెట్టుకోకపోయినా 6 కోట్ల రూపాయలు వచ్చు. అక్క ఇంట్లో కందిపప్పు అయిపోయింది, ఓ కప్పెడు పెట్టరాదు, నేను దేంగాని ఇస్తా. కానీ ఏం చేయాలో వదినే, మీ మరిదికి చెప్పబట్టి 3 రోజులు ఆ ఉల్లిగడ్డదేమని మళ్ళా మర్చిపోయి వచ్చిండట. ఓ 2 ఉంటే రాజ్యరా. ఏ ఇంత దానికి దుఃఖంకేం పోతావురా. ఇక బట్టు షాపత్తా, నువ్వు తెచ్చినాక ఇద్దు గాని సుట్టపైన వెళ్ళిపోగల్లా చెప్పునవో. ఈ గ్యాస్ పాడుగాను ఇప్పుడే అయిపోవాలనా. ఆలుగడ్డ సగం ఉడికే సగం ఉడకకపాయే. జర మీ పొయ్యి మీద పెట్టరాదు పెద్దమ్మా.
అని ఒకళ్ళకొకళ్ళు ఆసరైతుంటారు అమ్మలక్కలు. అదలు బదలు చదురుకొని తిప్పలు కాకుండా మెసులుతుంటారు. కానీ ఇప్పుడు పోయి ఓ గ్యాస్ ముచ్చట ఎలబెట్టుండ్రి. అయ్యో ఇంట్లో 2 సిలిండర్లు అయిపోయినాయిరా అని మోకం మీద చెప్తారబ్బా సాఫ్ సీదా. కొడుకో చిన్నగా లేదు పో, ఏడికెళ్ళి సురువు చేస్తే అందాక ఆటోలు క్యాబులు లైన్లు కట్టినాయి సిఎన్జి కోసమే. పట్నంలో ఈ బంకులు ఉన్నదే తక్కువ అంటే మీదికెళ్ళి గ్యాస్ రాక 2-3 రోజుల సంధి తిప్పలైతుందట. మబ్బులనే వచ్చి బండ్లు లైన్లో పెట్టి 2-3 గంటలు నిలబడతా గాని కొట్టించుడు అయితలేదట. ఇక ఇటు చూడండి, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు ఏది ఇడిచిపెడతలేరు. ఒంటారులకు పోవుడు, గ్యాస్ బండలు గుంజుకొచ్చి ఆటోలో వాడేసుడు. కమర్షియల్ సిలిండర్ల సప్లై తగ్గే వరకు ఇళ్లలో వంటకు వాడేటి తీసుకొచ్చి పెడుతురట ముద్దుగా. కొందరు చిన్న బుడ్లకెళ్లి పెద్ద సిలిండర్లకు నింపుడు చేస్తుండే వరకు ఆ సిలిండర్లు సీజ్ చేస్తున్నారు ఆఫీసర్లు. పట్నంలోనే కాదు జిల్లాలలో కూడా జోరుగా నడిచినాయి. సిలిండర్స్ ఎవరైనా దుర్వినియోగం చేసినట్టయితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది. అలానే వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా చేయమని ఇప్పుడు మాకు కమిషనర్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. గ్యాస్ సప్లై లేక హాస్టళ్లలో మెనూ తగ్గించారు, హోటళ్లలో వంటలు తగ్గిస్తున్నారు, జాగాలుంటే కట్టెల పొయ్యి ముట్టిస్తున్నారు. 5 రావాలంటే మాకు ఇప్పుడు 2 సిలిండర్లే వస్తున్నాయి. మిల్స్ బంద్ చేసినాము, పూరి కూడా బంద్ చేసేసినాము. మేము కూడా అటుగానే నిలబడి ఉంటాము. ఇప్పుడు ఈ 2-3 రోజులు వస్తుంది 100% లా 40% వరకే గిరాకీ ఉంటుంది. మా దగ్గర ఒక సిలిండర్ లేదు. ఇప్పుడు సిలిండర్ లేకుండా కట్టెల పొయ్యి మీద ఎంత పెడతాం, కట్టెలు దొరకాలి, కట్టెలు పెడితే పొగలు వస్తాయి. ఏది చేయాలో ప్రాబ్లం అవుతున్నదండి. హోటళ్లలో వంటలు తగ్గే వరకు ఆన్లైన్ లో ఆర్డర్లు లేవు, సప్లై చేసేటోళ్ళకి దందాలు లేవు. అంటే ఒక ఆర్డర్ ఇప్పుడు 4 కిలోమీటర్లు ఉంటుంది, ఇప్పుడు ఒక ఆర్డర్ 12 కిలోమీటర్, అది కూడా 1 అవర్ పడుతుంది. ఆర్డర్ తగ్గిపోయినాయి, ఎర్నింగ్ తగ్గిపోయింది. రెగ్యులర్ గా ఉన్నప్పుడు అయితే బిర్యానీ పడుతుండే, అన్ని స్నాక్స్ పడుతుండే, కబాబ్ ఐటమ్స్ పడుతుండే. ఇప్పుడు ఖాళీ ఓన్లీ ఈవినింగ్ అంటే హలీం ఉంటది. ఓల్డేజ్ హోమ్ లా, అనాథాశ్రమాలకు కూడా గ్యాస్ తిప్పాలి, ఉన్న దాంట్లోనే చదువుకుంటున్నారు. ఇప్పుడు మనకు నెలకు వచ్చేసి 6 సిలిండర్లు పడతాయి. 60 మంది ఉన్నారు. పొద్దుగాల ఛాయ, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, పొద్దుగాల టిఫిన్, కట్టెలు తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. ఎందుకైనా మంచిది, ఏదైనా పరిస్థితి వచ్చే ఉంటే కూడా. ఇయాల్టికి అయితే గింతే మన కాడ గిట్లున్నది పరిస్థితి. కానీ దేశం మీది బాజుకు ఇళ్లకిచ్చే గ్యాస్ కూడా దొరుకుతలేదు. 4 వద్దులు అయితే మన కథ ఏమైతుందో మరి. ఇక చూసుకోండి, వాళ్ళ పదవులు పోవుడు పక్క, ఉప ఎన్నికలు వచ్చుడు గ్యారంటీ. మనందరం ఎలక్షన్లకు తయారుండాలి, మన పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలి అని ఓ 50 మాటలు చెప్పొచ్చును గులాబీ పార్టీ పెద్ద లీడర్లు. ఒక పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు పోతే పదవులు పోతే అనేది మనోళ్ళ గట్టి నమ్మిక. గమ్మత్ ఏందంటే వాళ్ళ ఏలువడిలా ఎందరినో గుంజుకున్నా ఏం గాంధీ ఇప్పుడు ఎట్లయితది అనుకున్రో. 10 మంది ఎమ్మెల్యేల కేసు కథ ఒడిచినట్టే దేశం పెద్ద కోర్టు ఈ కేసు మూసేసింది. మళ్ళా ఒక్కళ్ళు కూడా పార్టీ మారలేదు, అందరు కాలరనే ఉన్నారని స్పీకర్ సార్ తీర్పిచ్చిన ముచ్చట కోర్టుకు చెప్పుడుతోటి విచారణ బంద్ అయింది. తీర్పు కాయిదాలు 4 రోజులలో కేసు వేసిన వాళ్ళకి ఇవ్వాలని ఆర్డర్ వేసింది. అట్లానే ముచ్చట తెలుసు కదా, మా బీఆర్ఎస్ లకు గెలిచి కాంగ్రెస్ లకు పోయిర్రు. స్పీకర్ సార్ ఏం యాక్షన్ తీసుకుంటలేడని గులాబీ లీడర్ హైకోర్టుకు, ఈడికెళ్ళి సుప్రీంకోర్టుకు పోయిండ్రు. మరి ఇట్లా ఎందుకు నానబెడుతురు, ఏదో ఒకటి చెప్పేదానికని ఆర్డర్ వచ్చింది స్పీకర్ ఆఫీస్ కు. గా మాట మీదకెళ్ళి ఒక్కొక్క ఎమ్మెల్యేను వాళ్ళ మీద కేసు వేసిన వాళ్ళని పిలిచి నెలల కమానం విచారణ చేసిండు ప్రసాద్ సారు. అటోళ్ళు ఇటోళ్ళు చెప్పిన ఇన్నాక కండువా మార్చినట్టు సాక్ష్యాలు లేవని తీర్పిచ్చిండు. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ ఇవాళ గిదే మాట చెప్పినందుకు సరే అన్నది. అంటే స్పీకర్ గారికి ఏం పని ఒప్ప చెప్పిందో గది ఒడిచింది అన్నట్టు. లేలే పక్క పార్టీ మారిండ్రని కారులు కొట్లాడాలంటే మళ్ళా ఫస్ట్ కాంచెలే హైకోర్టుకు, ఆడ విచారణ నడిచి తీర్పు వచ్చినాక అది నచ్చకుంటే గప్పుడు సుప్రీంకోర్టుకు రావాలి. ఇప్పటికే 2.5 ఏళ్లుగా వస్తుంది వీళ్ళు పదవులకు వచ్చి. మొదటి కాంచెలు ఎంక్వైరీ చేయాలంటే మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయేమో పో. కవితక్క మీద మళ్ళా ఎంక్వైరీ నడుస్తుందా? ఓ కళ్ళ నడిస్తే పట్నంలోనే విచారణ చేస్తారా, లేదంటే ఢిల్లీకి తీసుకుపోతారా? మళ్ళా కోర్టులు విచారణ తిరగాల్సిందేనా? తిరిగితే ఈ కిత్తకు బీఆర్ఎస్ లీడర్లు తోడుకుంటారా? అయిపోయిందనుకున్న కేసులు మళ్ళా ఫస్ట్ కాంచెలు షురువైనట్టేనా? కోర్టుల సిబిఐ ఆఫీసర్లు ఏం వాదనలు వినిపిస్తారు అని అప్పుడే చర్చలు చాలైనాయి అబ్బా. ఎందుకంటే నేను కడిగిన ముత్యం అని కవితక్క చెప్పుకొని 10 రోజులు అయిందో లేదో ఇవాళ ఢిల్లీ హైకోర్టు సమన్లు అందనే అందినాయి. సిబిఐ ఆఫీసర్లు హైదరాబాద్ లో అక్కోళ్ళ ఇంటికి వస్తే ఆమె పెర్మిట్ అనిల్ సార్ తీసుకుందట. సోమవారం నాడు కోర్టు విచారణకు రావాలని ఉందట. అందులో మేడానికే కాదు, కేసులున్న ఇంకో 23 మందికి కూడా కోర్టు సమన్లు అందినాయట. అయితే లాయర్ ను తోలినా నడుస్తుందట విచారణకు. దిస్ ఇస్ అ జనరల్ ప్రాసెస్. లోవర్ కోర్టులో ఏదైనా జరిగితే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం అన్నది ఇట్ ఈస్ అ కామన్ ప్రొసీజర్. ఇదంతా దాంట్లో భాగంగా జరిగేది. దేర్ ఇస్ నథింగ్ మచ్ టు అట్రాక్ట్ టు ఇట్. ఢిల్లీ లిక్కర్
లిక్కర్ కేసులో కవితమ్మ తప్పేం లేదని రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది కదా మొన్న. దాని మీద హైకోర్టుకు పోయిరు సిబిఐ ఆఫీసర్లు. ఇప్పుడు ఆడ ఎంక్వైరీ చాలా అయింది. మందు దందా కోసం 100 కోట్లు పంపింది, ఫోన్లు వలగొట్టింది, కేసులు ఈమె కూడా మెయిన్ అనేది సిబిఐ మాట. అప్పట్లో అరెస్ట్ చేస్తే 5.5 నెలలు తీఆర్ జైలు ఉన్నది. బెయిల్ మీద బయటకు వచ్చినాక పార్టీలో పడిరాక పదవులకు రాజీనామా పెట్టి కొత్త పార్టీ పెట్టే పనులు ఉన్నది. ఇంతలోగా కేసులకెళ్ళి బయటపడ్డది అనుకుంటే ఇప్పుడు మీది కోర్టుకు పోయిందన్నట్టు. చూడాలి మరి ఈడేమవుతుందో. ఏ గాయన మాటలు పట్టించుకుంటారా? పెద్ద మనిషి ఏదో పొరపాటునన్నాడు, ఊకోరాదు. కాకా గంత పెద్దోన్వి గిట్ల మాట్లాడతావే, గాయంత చూసుకోవా? అరే దోస్తానాలు అనొచ్చు గాని 4 ఉన్నప్పుడు అంటే ఎట్లనే? నీకు చెప్పేతంటారు నీ కాదు గాని జరగా మాటలు బంద్ చేయి మామా అని సంజాయిస్తుంటారు. ఏదో అనబోయి ఇంకేదో అనే వరకు అవతలోళ్ళు నారాజు అవుతారు కదా మరి. కత్తి కాంతారావు అవార్డు అందుకున్న ఆనందంలా రాజేంద్ర ప్రసాద్ గారు కత్తిది ఇప్పుడు మంచిగానే ఉన్నది గాని కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడ బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్ అంటే తమిళనాడులో తోపు హీరో. అప్పట్లా ఒరిజినల్ పేరు ఎంజి రామచంద్రన్. మన కాడ ఎన్టీఆర్ టీడీపీ పెట్టినట్టే ఆడ అన్నా డిఎంకే పార్టీ పెట్టి సీఎం అయిండు. గంత పెద్ద మనిషి గురించి మన యాక్టర్ గిట్ల మాట్లాడేటోరకు తమిళ సినిమాలంతా గుస్సా అయితాండ్రు సారీ చెప్పాలని. వాజీవే మన కాంతారావు సారు కత్తి యుద్ధంలో తోపు, ఖతర్నాక్. గా ముచ్చట గొప్పగా చెప్పబోయి ఎంజీఆర్ ను అనగూడని మాట అన్నందుకే లొల్లంతా. అదేందో గాని ఈ నడుమ రాజేంద్ర ప్రసాద్ సారు మునిమం తప్పినట్టే కొడతాందుల్లా. ఏ సినిమా మీటింగ్ వచ్చినా ఏదోటి అంటుండు, దాని మీద పంచాది మోపు కాబట్టి. ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఆయన వేరా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే. పెద్ద చిన్న గుండ్రాయి లాగుంది సరదా సరదా. నల్ల పిల్లతోటి లేడీస్ టైలర్ సినిమాలు యాక్ట్ చేశా. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయన. క్రికెట్ ఆడవయానంటే అట్లాడు మామూలుడు కాదండి. వార్నర్ బి వార్నింగ్. ఈ సీనియర్ యాక్టర్ కి ఇప్పుడు 69 ఏండ్లు. పెద్ద మనిషి తరీకాల మాట్లాడినా గన్ల తప్పేముంది అనుకుంటాండో, లేకుంటే అందరినీ నవ్విస్తున్నా అని గొప్పగా ఫీల్ అవుతుండో మరి. 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసినోళ్ళు నలుగురిట్లా మాట్లాడేటప్పుడు జర చూసుకోసారు. వంటింటి గ్యాస్ మంట పార్లమెంట్ ను తాకింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే దేశంలో ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. వాణిజ్య సిలిండర్లతో పాటు గృహ అవసరాలకు వాడే సిలిండర్లు కూడా సక్రమంగా అందించలేకపోతుందని మండిపడ్డారు. మరోవైపు దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పార్టీ సభ్యులు గరమయ్యారు. పార్లమెంట్ బయట గ్యాస్ లోలే లోపల గ్యాస్ లోలే. దేశంలో మస్తు మంది వంటలకు తిప్పలైతుంది, సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరని ప్రతిపక్షాలు గరమైనాయి. రష్యాకించి ఆయిల్ కొనడానికి అమెరికా పర్మిషన్ ఇచ్చుడేందని క్వశ్చన్ చేసిండు రాహుల్ గాంధీ సారు. The president of another nation to give us permission to buy Russian oil, to decide who our relationships are with. చాలా రాష్ట్రాల సిలిండర్లతోటి ఇంత పొడుగు లైన్లు కడితే సెంటర్ మంత్రి హర్దీప్ సింగ్ సార్ ఏమో అంత జూటా సరిపోని గ్యాస్ ఉన్నది అనబట్టే ఇంకిన్ని తయారు చేయమని ఆర్డర్ వేసిండ్రట కంపెనీలకు. In the last 5 days, LPG production has been increased by 28% through refinery directive. ఇరాన్ యుద్ధం మీద నజరేసినాం, గల్ఫ్ దేశాల పెద్దలతోటి ప్రధానమంత్రి మాట్లాడుతుండు, ఆడున్న మనోళ్లకు తక్లీఫ్ రానియమని కచ్చిండు. దేశంలో డీజిల్ పెట్రోల్ సరిపోనున్నదట. ఈ ఇడుజోడు ఇరాన్ కు మస్కా కొట్టో నౌక బొంబాయికి వచ్చింది. యుద్ధానికి ముందే సౌదీకించి బయలుదేరింది ఆయిల్ తోటి. ఇంతలోనే లొలిగుట్టి హర్మోస్ జలసంధి బంద్ చేసింది ఇరాను. అయితే నౌక నడిపే కెప్టెన్ టెక్నిక్ తోటి సిగ్నల్ ఆపేసి అలా టెక్నాలజీకి దొరకకుండా చిన్నగా బయటకు వచ్చి సీదా బొంబాయి పోర్టుకు తీసుకొచ్చిండు. అలా నజర్లకి ఇట్లా వాడనంటే పేల్చేసే డేంజర్ ఉండేనట మరి. హీరో హీరోయిన్ లగ్గం చేసుకున్రని, ఆడేటోళ్ళు పాడేటోళ్ళు పెళ్లి చేసుకున్రని, శ్రీమంతుల లగ్గం ధూమ్ ధామ్ గయిందని, పెద్ద జాబులు చేస్తోళ్ళు రిజిస్టర్ మ్యారేజీలు చేసుకున్రని, ఒక్కపారి 75 జంటలు లగ్గాలు చేసుకున్రని ఎన్నో వార్తలు చెప్పుకున్నాం.
ఇప్పుడు కూడా ఒకళ్ళ పెండ్లి ముచ్చట దేశమంతా చక్కర్లు కొడతాంది. మరి మన తీన్మార్ల చూపియకుంటే ఎట్లా? గుర్తుపట్టిండ్రా? కుంభమేళ మోనాలిసే కేరళం గుడిలా లవ్వు లగ్గం చేసుకుందుల్లా. పెన్మిట్ పేరు ఫర్మాన్ ఖాన్. ఫేస్బుక్ ల దోస్తులై వీడియో కాల్ ల సూపులు కలిసి లవ్వుల పడ్డారటబ్బా. అయితే పెండ్లికి మే ఇంటోళ్ళు ఒప్పుకోలేదట ఏరే మతం పిలగాడని. లేలే నేను ఆయననే లగ్గం చేసుకుంటా అని జిజ్జుతోటి అవ్వయ్యలకే దూరమైందట. కేరళంలా ఓ సినిమా షూటింగ్ నడుస్తుంటే ఆడికెళ్లి తీసుకుపోతానికి తండ్రొస్తే నీతోటి రానంటే రానని సీదా పోలీస్ స్టేషన్ పోయింది. మా వాళ్ళు సతాయిస్తుండ్రని. హోటక్కొచ్చిన మేజర్ కాబట్టి పోలీసులు కూడా మోనాలిసకే హిమ్మతిచ్చిండ్రు. అటెన్క గుడిలా పుస్తగట్టి దండలు మార్చుకొని ఒగింటోళ్ళు అయిండ్రు. కామ్రేడ్లు పెండ్లి పెద్దల ఇళ్లకు. నిరుడు కుంభమేళాల పూసలమ్ముకుంటా మస్తు ఫేమస్ అయింది. ఆ కాంచి మే దేశే మారిందనుకోరాదుండ్రి. గా దందా బంద్ అయింది. సినిమాలో యాక్టింగ్ చేస్తుంది. షాపింగ్ మాల్ లో ఓపెనింగ్ కు పోతాంది. తెలుగులగిన ఓ సినిమా వేస్తుందుల్లా. ఫర్మాన్ ఖాన్ లవ్వు లగ్గం తోటి మోనాలిసా మల్లో పారి వార్తలకొచ్చిందన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.